జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హలో అక్క. తమ్ముడు, రాజు ఇంటి దగ్గర ఘోరం జరిగిపోతోంది. నా గుండె ముక్కలైపోతోంది. నా కాళ్ళు చేతులు ఆటంలేదు తమ్ముడు. ఏమైందక్క? రాజు రూపని పెళ్లి చేసుకుని వాళ్ళింటికి తీసుకొచ్చాడు కదా. వాళ్ళిద్దరికీ పెళ్ళైన విషయం రాజు ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఏంటక్క నువ్వు మాట్లాడేది? నా కళ్ళెదురుగానే నా మేనకోడలకి అన్యాయం జరిగిపోతుంది తమ్ముడు. తట్టుకోలేకపోతున్నాను. ఛా, రాజు ఇలా చేస్తున్నాడంటే నేను నమ్మలేకపోతున్నానక్క. ఇంతకాలం వాణ్ నిన్ను నమ్మించాడు తమ్ముడు. రాముడు మంచి బాలుడు అన్నట్టు నటించాడు. ఇప్పుడు సడన్ గా వాడు మారితే నమ్మడం ఎవరికైనా కష్టమే. ఇక్కడ జరిగే ఘోరం నీ కళ్లతో నువ్వే చూద్దువు గాని త్వరగా బయలుదేరి రా తమ్ముడు. సరే అక్క, ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరే అలాగేరా. ఏమైంది మావయ్య? ఎందుకలా టెన్షన్గా మాట్లాడుతున్నారు? ఆ రాజు ఇంటి దగ్గర నుంచి అమ్మ ఫోన్ చేసిందిరా. రూపని పెళ్లి చేసుకున్న విషయం వాడింట్లో వాళ్ళకి చెప్పలేదంట. మావయ్య, డిస్కషన్తో టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? త్వరగా వెళ్దాం రండి. ఆలస్యం అయితే మన రూప జీవితం నాశనం అయిపోతుంది. ప్లీజ్ రండి మావయ్య. రాజు రాజు, మా అత్త ఏంటి అదో రకంగా నవ్వుతోంది? అసలు ఈవిడ ఇక్కడికి ఎందుకు వచ్చింది? నాకు అదే అర్థం కావడం లేదు అమ్మాయి గారు. రాజు, నాకెందుకు భయంగా ఉంది రాజు. అలా పదండి అమ్మాయి గారు, మాట్లాడదాం. నమస్తే విజయమ్మ గారు. నీ దొంగ నమస్కారాలు నాకేం అవసరం లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏ రాకూడదా? అలా అని నేను ఎందుకంటానండి. శుభకార్యానికి రమ్మని మా వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని పిలిచారా అని అడుగుతున్నాను. నన్నెవరూ పిలవలేదు. నేనే పిలవని పేరెంటానికి వచ్చాను. ఇలా రావడానికి మీకు సిగ్గుగా అనిపించట్లేదా అని అడుగుతావు కదా. అడుగు రాజు. సిగ్గుపడుతూ కూర్చుంటే పనులెలా జరుగుతాయి చెప్పు? మనకి అంతుపట్టని రహస్యాల్ని ఎలా తెలుసుకోగలుగుతాం? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు విజయమ్మ గారు. కాసేపు ఓపిక పట్టు రాజు. అన్ని విషయాలు నీకు క్లియర్గా అర్థమవుతాయి. నేనొచ్చి పెళ్లి చూడొచ్చా? ఎంత మాట. లోపలికి రండి. రండి అమ్మ రండి. నారాయణ కూర్చోండమ్మా. కాస్త ఓపిక పట్టు తమ్ముడు, నాకోసం. ముచ్చాలో పెద్దయ్యూరేటి అంత కోపం మీద ఉన్నారు? మన రాజు అమ్మాయి గురిని ఇక్కడికి తీసుకొచ్చాడు కదా, అందుకని కోపం అనుకుంటా. అమ్మా ధనమ్మా, మంగళసూత్రాన్ని ముత్తైదువులందరి ఆశీర్వాదంతో తీసుకొచ్చావు కదా? అవునండి. అయితే రూప కూడా ఇవ్వు, ఆశీర్వదిస్తుంది. మంగళసూత్రం ఉంది కదా, పుస్తళ్ళు తాకించి నమస్కారం చేసుకో. ఏం మరూపా, నీ తాళిబొట్టు తీ. ఆ అమ్మాయి గురమెళ్ళలో తాళిబొట్టుండడం ఏంటి? ఆ పెళ్లి ఇష్టం లేకనే కదా ఇక్కడికి వచ్చింది. తాళి తీ. రూప మెళ్ళో తాళి కట్టింది నా కొడుకు కాదు, మరి మీ రాజు.
ఏట్రా నాయన ఇదంతా? అమ్మాయి గురిమెళ్ళలో తాళి కట్టింది నువ్వా? అదేట్రా, అంటే ఆ అమ్మాయి గారిని పెళ్లి చేసుకుని ఇడికి తీసుకొచ్చినావా? తమ్ముడు, ఏంటిదంతా? ఏంటి బామ్మర్ది ఇదే? ఎందుకు మా దగ్గర దాచిపెట్టినావు? వీళ్ళేంటక్క ఇప్పుడే తెలిసినట్టు అడుగుతున్నారు? ఆ ఫ్లెక్సీలు గమనించలేదా తమ్ముడు? ఏంటి, రాజుకు రేణుకుతో పెళ్ళా? అవును తమ్ముడు. అందరూ వినండి. రాజు నా మేనకోడలి మెళ్ళో తాళి కట్టి ఈ ఇంటికి తీసుకొచ్చాడు. ఇక్కడ మీ అందరి దగ్గర ఆ విషయాన్ని దాచిపెట్టి మళ్ళీ రేణుక మెళ్ళో తాళి కట్టడానికి సిద్ధమయ్యాడు. వీడెవర్ని మోసం చేసినట్టు? నా మేనకోడల్నా, రేణుకనా? మీరే తేల్చుకోండి. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న రూపను ఎత్తుకుపోయి ఎక్కడో పెళ్లి చేసుకొని వచ్చాడు. మా మావ ఇంట్లో నుంచి వెళ్ళగొడితే ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడ ఆ విషయం దాచిపెట్టి మళ్ళీ రేణుకని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇలాంటి వాణ్ణి ఏం చేస్తారో మీరే తేల్చుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.